ఈనాటి ముఖ్య అంశాలు. ఉత్కంఠభరితంగా సాగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచిన లాండో నారిస్. రేస్ మొదలకు ముందే ఒక కారు డమా, రేసు మొదలయ్యాక 3 కార్లు డమా. చిన్నపిల్లలందరినీ నేను ఓదారుస్తా అంటున్న హ్యామిల్టన్ తండ్రి, కానీ నా కొడుకుని ఫెరారీ నుండి కాపాడే తండ్రే లేడా అంటున్న అదే తండ్రి. సర్జియో పెరేస్, డానియల్ రికార్డో ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు. మేము వాళ్ళని గుర్తు చేస్తూనే ఉంటామని చెప్తున్న కొత్తగా వచ్చిన యువ ఆర్బీ డ్రైవర్లు. హోమ్ రేస్ హీరో ఆస్కర్ పియాస్ట్రీని చూడడానికి వచ్చిన అభిమానులందరికీ ఈరోజు నిరాశ తప్పలేదు. ఆస్కర్ ఏమో జారి పడ్డాని వచ్చిన యువకులందరినీ చూసి నా యవ్వనం గుర్తొచ్చింది అంటున్న ఫెర్నాండో అలోన్సో, నాకు గుర్తు రాదా అంటున్న కార్లోస్ సైన్స్. అందరితో పాటు ఇల్లు కూడా జారారు. ఫెరారీ అరాచకాలు ఇంకా ఏమాత్రం ఆగట్లేదు. టిఫోసిస్ని అదే విధంగా భయభ్రాంతులకి ఇంకా గురి చేస్తున్నారు. మమ్మల్ని కాపాడే నాదుడే లేడా అని అంటున్న టిఫోసిస్. 57 ల్యాపులతో కూడుకున్న ఈ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ మెల్బర్న్ నగరంలో ప్రతి ఏటా జరుగుతుంది. లైట్స్ అవుట్ అవే వీ గో అన్నప్పుడు వేగం పుంజుకున్న లాండో నారిస్ చివరి ల్యాప్ వరకు అదే వేగంతో కొనసాగించాడు. వరల్డ్ ఛాంపియన్ అయిన మ్యాక్స్ వెర్స్టాపెన్ వెనక నుండి ఎంత ఒత్తిడి పెడుతున్నా, ఆస్కర్ పియాస్ట్రీ ఎంత ఒత్తిడి పెడుతున్నా, తను మాత్రం తన వేగాన్ని, తన గమ్యాన్ని అస్సలు మర్చిపోలేదు. చివరి వరకు వెళ్తూనే ఉన్నాడు. ఈ రోజులకి పైగా వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ రోజుతోటి ఆ మైలురాయిని కోల్పోయాడు. రేసుకి మొదలుకి ముందే ఐసాక్ హెడ్జర్ జై సర్జియో పెరెజ్ అన్నాడు. అలా తిరిగి అలా గోడ గుద్దుకున్నాడు. కుర్రాడికి ఫస్ట్ రేస్ కనుక పాపం ట్రాక్ పక్కకు వచ్చి అలా ఏడ్చాడు. సేఫ్టీ కార్ తనని క్షేమంగా తీసుకొని వచ్చాక హ్యామిల్టన్ వల్ల అన్న ఐసాక్ హెడ్జర్ని ఓదార్చాడు. ఐసాక్ హెడ్జర్ రేసు అర్ధాంతరంగా ఆగిపోయింది, తను ఏడుస్తున్నాడు, తను బాలేడు అని తెలుసుకున్న తన స్నేహితుడు డూహన్, హోమ్ రేస్ హీరో, హోమ్ రేస్ అయినా కూడా ఏం పర్లేదు, నేను గుద్దుకొనేస్తాను, రేస్ను ఆపేస్తాను అని తను ఆపేసి కొంచెం బ్రేక్ ఇచ్చి తను కూడా వెళ్ళి తన ఫ్రెండ్ని ఓదార్చడానికి ట్రై చేశాడు. ఈ కన్ఫ్యూజన్లో పెద్ద మనిషి కార్లోస్ సైన్స్ కూడా సేఫ్టీ కార్ మధ్యలో గుద్దుకున్నాడు. దాదాపు సగం రేసు బాగానే కొనసాగించారు అందరూ, ఎవరు గుద్దుకోకుండా, ఏ డ్రామా లేకోకుండా. పిట్ వాల్లో అందరూ ఏ స్ట్రాటజీ వాడాలి, వాన పడుతుందా లేదా, ఇంకొక ల్యాప్లో స్టేజ్ 1 వాన అంటే డ్రిజిలింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, మనం ఇంటర్మీడియట్ టైర్స్ వాడాలా లేదా హార్డ్ టైర్స్కి వెళ్ళాలా, మీడియం టైర్స్కి వెళ్ళాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మీరు అలాంటి టెన్షన్లు ఏం పడకండి, నేను ఉన్నాను, పెద్ద మనిషిని, నేను ఫార్ములా 1లోనే పెద్ద మనిషిని, నేను సింపుల్గా గోడ గుద్దుకుంటాను, తర్వాత మీరు ఫ్రీగా పిట్ స్టాపులు తీసుకోవచ్చు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని పెద్ద మనసు చేసుకొని ఫెర్నాండో అలోన్సో కూడా అలా తిరిగి గోడ గుద్దుకున్నాడు. దాంతో పిట్ స్ట్రాటజీలన్నీ చాలా ఈజీ అయిపోయాయి. ఎవరి పాటికాడి లోపలికి వెళ్ళి టైర్లు మార్చుకొని హ్యాపీగా బయటకు వచ్చారు. చార్ల్స్ లెక్లెర్ తన వాహనాన్ని వేగంగా నడుపుతున్నప్పుడు ఏదో కారుతుంది, ఏదో జారుతుంది, లోపల నీళ్లున్నాయని తను ఆందోళన ఇంజనీర్స్కి వ్యక్తం చేస్తున్నప్పుడు, నీళ్ళే ఉంటాయి చార్ల్స్, ఏం పర్లేదు తోలేసేయి అని ఇంజనీర్లు అన్నప్పుడు తనకి చాలా మండింది. మండదా అని అన్నాడు చార్ల్స్ లెక్లెర్. జనరల్గా ఎప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ డి, ప్లాన్ సి అంటున్న ఫెరారీ ఇంజనీర్స్ కొత్తగా K1, K2, K3 అని స్టార్ట్ చేశారు. అది హ్యామిల్టన్కి అంతగా నచ్చలేదు. తను ఆందోళనగా ఉన్నాడు, తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. నన్ను వదిలేయండి, నన్ను తోలనివ్వండి, నన్ను వదిలేయండి, నన్ను తోలనివ్వండి అని అంటున్న హ్యామిల్టన్ కానీ ఏ మాత్రం జాలి లేకోకుండా, చిన్న పిల్లోడని చూడుకోకుండా ఫెరారీ ఇంజనీర్లు తనని విసిగిస్తూనే ఉన్నారు. దానివల్లనే హ్యామిల్టన్ 10వ స్థానంలో నిలిచాడు, 1 పాయింటే సంపాదించగలిగాడు. పిచ్ రూల్స్ అంటే గుర్తొచ్చింది, పపాయ రూల్స్ అంటే గుర్తొచ్చింది. మెక్లారెన్ CEO మేనేజర్ అయిన జాక్ బ్రౌన్ లైవ్ టీవీలో మాత్రము మా డ్రైవర్స్ ఎప్పుడైనా రేస్ చేయవచ్చు, వాళ్ళు ఎప్పటికీ రేస్ చేయడానికైతే మేము ఎప్పుడూ అడ్డుకోలేదని చెప్తారు. కానీ రేడియోలో ఇంజనీర్లు మాత్రం నాన్న ఆస్కార్ కొంచెం వెనక నాన్న, ముందుకెళ్ళకో అని ఆస్కార్నేమో అలా ఆపుతూ ఉంటారు. ఈ పపాయ రూల్స్ ఎవరికి అర్థం కావు. తన టీమ్మేట్ జారిపోయాక మీకేం భయం లేదు, పాయింట్స్ నేను తెస్తాను, నేను తీసుకొస్తాను, టీం భారాన్ని నా భుజాల మీద మోస్తాను అని అంటున్న లాండో నారిస్ కాదు, లాన్స్ స్ట్రోల్స్. మా డాడీకి డబ్బులున్నాయి, నాకు సీట్ ఫ్రీగా వచ్చింది కాదు, రెయిన్లో పెద్ద పులి అన్న లాన్స్ అన్న. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఈనాటి రేస్ అయిపోయినాక డ్రైవర్స్ అందరూ ఇలా నిలిచారు. లాండో నారిస్ 25 పాయింట్లు, మ్యాక్స్ 18 పాయింట్లు, రసెల్ 15 పాయింట్లు, ఆంటనెల్లి 12 పాయింట్లు, అలెక్స్ ఆల్బోన్ 10 పాయింట్లు, పెద్దన్న లాన్స్ స్ట్రోల్స్
8 పాయింట్లు, నీకో హుల్కెంబర్గ్ 6 పాయింట్లు, చార్ల్స్ లక్లార్ 4 పాయింట్లు, ఆస్కార్ పియాస్ట్రీ పాపం 2 పాయింట్లు, లూయిస్ హామిల్టన్ 1 పాయింట్తో నిలిచారు. ఇంతటితో F1 స్వామి సమాప్తం. వచ్చే వారం చైనీస్ గ్రాండ్ ప్రీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.